హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గన్నవరంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రతి ఒక్క రైతు ఖాతాలో 4,000 రూపాయలు అన్నదాత సుఖీభవ, అదేవిధంగా పిఎం కిసాన్ 2,000 రూపాయలు, మొత్తం గాను 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ యొక్క అమౌంట్ జమ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఈ అమౌంట్ ఎవరికి పడుతుంది? కౌలు రైతులకు పడుతుందో లేదా, లేదు దేవాదాయ శాఖ భూములు వ్యవసాయం చేస్తున్న రైతులకు పడుతుందో లేదా, ఏం చేస్తే డబ్బులు మనకి అకౌంట్లో జమ అవుతాయి అనేది A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాకుల భాగంగా మనకి అన్నదాత సుఖీభవల భాగంగా ఏడాదికి 20,000 రూపాయలు, ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ప్రతి ఒక్క రైతుకి ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని విడతలు జమ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, 2,000 రూపాయలు పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, మొత్తం కలిపి 6,000 రూపాయలు జమ చేయబోతున్నారు. A to Z ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఓకేనండి. ఒకసారి నా దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నదాత సుఖీభవకు సంబంధించి. మనకి మార్చి 13 అంటే ఈ రోజు జనవరిలో ఈ స్కీమ్ లాంచ్ చేయబోతున్నారు. అంటే లాంచ్ చేశారు, అమౌంట్ జమ చేస్తా ఉన్నారు రైతుల ఖాతాలో. ఓకేనండి. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? డైరెక్ట్ గా అకౌంట్ లో ఆధార్ లింక్డ్ అయిన ఎన్పిసి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసి లింక్ అయిన అకౌంట్లు మాత్రమే జమ అవుతాయి. మీకు 4 అకౌంట్లు ఉంటే 4 అకౌంట్లు ఉన్నంత మాత్రం డబ్బులు జమ కావు. ఆ 4 అకౌంట్లో ఏదో ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసి లింక్ అయి ఉండాలి. ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్స్ కాబట్టి, డీబీటీ కాబట్టి. ఓకేనండి. ఒకవేళ ఎన్పిసి లింక్ ఎందులో తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ మీ అకౌంట్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి తెలుసుకుంటూ చెప్తారు. ఒకవేళ లింక్ అవ్వకపోతే లింక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ రోజు రైతు ఖాతాలోకి మొత్తం మీద 6,000 రూపాయలు జమ చేయబోతా ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం అంటే పిఎం కిసాన్ నిధులు 2,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు, 4,000 ప్లస్ 2,000 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. పిఎం కిసాన్ 19వ ఇన్స్టాల్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 లక్షల మంది రైతులు ఉన్నారు. ఆ రైతుల ఖాతాలో అమౌంట్ జమ చేయబోతున్నారు. ఓకేనండి. మొత్తం మీద 2,808 కోట్ల రూపాయలు ఖర్చు అవబోతుంది. ఓకేనండి. కేవలం సొంత భూమి కలిగి ఉన్న రైతులకే కాదు, ఈ పథకం కౌలు రైతులకు కూడా అంటే ఎవరైతే సొంత భూమి లేకుండా ఒక భూమిని కౌలుకు చేస్తా ఉన్నారో అలాంటి కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ జమ చేస్తా ఉన్నారు. మరి కౌలు రైతులు ఈ అమౌంట్ పొందాలంటే ఖచ్చితంగా 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 2 కండిషన్స్ కౌలు రైతులకి ఈ అమౌంట్ పడాలంటే, ఇటు పిఎం కిసాన్ నిధులు కావచ్చు, అటు అన్నదాత సుఖీభవ అమౌంట్లు పడాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే కౌలు రైతు ఉన్నారో వాళ్ళు కౌలు కార్డు, సిసిఆర్సి కార్డు అంటాం కదా, ఆ కౌలు కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఈ కార్డు ఎక్కడ ఇస్తారు? రైతు సేవా కేంద్రంలో ఇస్తారు. అగ్రికల్చర్ రెసిడెంట్స్ ఉంటారు కదండి, సచివాలయంలో ఉంటారు. వాళ్ళు రైతు సేవా కేంద్రంలో వారు వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మీకు రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంటారు. అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళు మీకు కౌలు రైతు కార్డు ఇస్తారు. విఆర్ఓ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో, రెవెన్యూ ఆఫీసర్ కూడా. అదేవిధంగా మనకి కౌలు రైతుతో పాటు మీ భూమి ఏదైతే పంట ఉందో, ఈ క్రాప్ చేయాల్సింది. అంటే ఇటు ఎవరైతే కౌలు చేస్తా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రాప్ చేయించుకోవాలి. అదేవిధంగా కౌలు రైతు కార్డు కూడా తీసుకోవాలి. సొంత భూమి కలిగి ఉన్న వాళ్ళు ఈ క్రాప్ ఖచ్చితంగా చేయాలి. కానీ కౌలు రైతులకి 2, అటు కౌలు రైతు కార్డు ప్లస్ ఈ క్రాప్ 2 కలిగి ఉండాలి ఈ అమౌంట్ పడాలి అంటే. ఓకేనండి. అదేవిధంగా దేవాదాయ భూములకు కూడా సాగు చేసే రైతులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓకేనండి. ఓకే. కానీ ప్రభుత్వ భూములు, అదే గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తా ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. గవర్నమెంట్ ల్యాండ్ లో ఇది చేసినట్లయితే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ అమౌంట్ ఖచ్చితంగా పడాలంటే మీ అకౌంట్లో ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలని చెప్పాను నేను. ఎన్పిసిఐ అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అన్ని అర్హతలు కలిగి ఉన్న మీ అకౌంట్ ఎన్పిసి ఇన్యాక్టివ్ లో ఉంటే ఖచ్చితంగా మీ అమౌంట్ పడవు. అది డైరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో అన్నదాత సుఖీభావ కాదు, గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ డీబీటీ అనేది కామన్ గా ఉంది. డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఎవరైతే డీబీటీ ఎన్పిసి లింక్ చేసుకోలేదో, అంటే ఎన్పిసి ఇన్యాక్టివ్ లో ఉందో వాళ్ళకి అమౌంట్ ఖచ్చితంగా ఇన్యాక్టివ్ లో ఉండి అమౌంట్ ఫెయిల్ అయిపోతుంది, అమౌంట్ ఫెయిల్డ్ అని. ఓకేనండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముందుగా మీరు ఎన్పిసి లింక్ చేసుకోవాలి. ఓకేనండి. సో ఒకవేళ మీరు అర్హులై ఉండి ఒకవేళ స్టాటస్ చెక్ చేసుకుంటే ఆ లింక్ మీరు అర్హులా అనర్హులా అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు ఆ లింక్ స్టాటస్ నేను పిన్ చేసి పెడతాను కామెంట్లో. సో చెక్ చేయండి, మీరు స్టాటస్ చెక్ చేసుకోండి. ఓకేనండి. అలా అదేవిధంగా కారణాలు మీరు మళ్ళీ మాకు అంత తెలియదు సార్, మొబైల్ యూజ్ చేయలేము, చెక్ చేసుకోవడానికి మాకు అంత తెలియదు అనుకుంటే మీరు రైతు సేవా కేంద్రంకి వెళ్తే రైతు అసిస్టెంట్ మీ యొక్క ఆధార్తో మీ యొక్క స్టాటస్ చెక్ చేసి మీకు వివరాలు చెప్తారు. ఓకే రైట్. సో అదేవిధంగా ముఖ్యంగా ఆధార్ మ్యాపింగ్ తప్పుగా ఉండటం వల్ల, అంటే చాలా ముఖ్యంగా 4 కారణాలండి.
సో డబ్బులు పడకపోవడానికి కూడా 4 కారణాలు ఉన్నాయి. ఓకేనండి. ఒకటి మనం ఎన్‌పీసీ ఇన్‌యాక్టివ్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ డబ్బులు పడకపోవడం కారణం. రెండోది నాట్ ఇన్ ఫ్యామిలీ సర్వే అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో లేకపోయినా సరే మీ అమౌంట్లు పడవు. నెక్స్ట్ మనకి రాంగ్ ఆధార్ మ్యాపింగ్. మీ ఆధార్‌కి బదులు వేరే ఆధార్ లింక్ అయినప్పుడు. ఓకేనండి. రైట్. ఈకేవైసీ పెండింగ్. ఈకేవైసీ పెండింగ్ కూడా మీరు ఇంపార్టెంట్ అండి. ఈకేవైసీ కూడా పూర్తి చేస్తుండాలి. ఇది కూడా రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ స్టూడెంట్స్ డీల్ చేస్తూ ఉంటారు. ఓకేనండి. సో మీరు ఎన్‌పీసీ యాక్ట్‌లో ఉంచుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో ఉండాలి. ఈకేవైసీ పెండింగ్ ఉంచకూడదు. రాంగ్ ఆధార్ మ్యాపింగ్ 4 మీరు సెట్ చేసుకోవాలి ముఖ్యంగా. 4 కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీకు 100% అమౌంట్ పడుతుంది. ఓకేనండి. అలాగే మనకి ఇక్కడ డెత్ మ్యూటేషన్ ప్రాసెస్ చాలామంది ఒక రైతు సంబంధించి ఒకసారి చూద్దాం. కుటుంబంలో పట్టాదారు మరణించిన సందర్భంలో పట్టాదారుడు అంటే భూమి కలిగి ఉన్న రైతు మరణించిన సందర్భంలో వారి వారసులు ఈ పథకాన్ని కొనసాగించాలంటే వారి వారసులు ఈ యొక్క పథకం అన్నదాత సుఖీభావ కావచ్చు, పిఎం కిసాన్ కొనసాగించాలి అంటే అసలు రైతు చనిపోయారు, పట్టాదారు రైతు వాళ్ళ వారసులు కొడుకులు వచ్చారు. ఇప్పుడు ఆ కొడుకులకి పథకం వర్తించేయాలి అంటే డెత్ మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. డెత్ మ్యూటేషన్ ఓకేనండి. డెత్ మ్యూటేషన్ ఇది వారసుల ఖాతాలో జమ అవుతాయి. మ్యూటేషన్ అది మీ సేవలో కూడా మీరు చేసుకోవచ్చు. తహసీల్దార్ అప్లికేషన్ మీ సేవలో అప్లై చేసుకున్నట్టు డెత్ మ్యూటేషన్ ఏది సచివాలయ డెత్ మ్యూటేషన్ అప్లై చేసుకున్నాం. తహసీల్దార్ ఎంఆర్ఓ గారు దాన్ని వెరిఫై చేసి మీకు పూర్తి చేస్తారు. అప్పుడు మీకు ఆటోమేటిక్గా అమౌంట్ పడతాయి. దాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందంటే మీకు తెలిసిన ఈ రోజు 13వ తారీఖున గన్నవరంలో బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి రైతుదాతలు అమౌంట్ వేస్తా ఉన్నారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రం లబ్ధి పొందుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక కుటుంబంలో ఇద్దరు వ్యవసాయం చేస్తా ఉన్నారు. తండ్రి కొడుకు ఇద్దరు ఒకే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు. ఒకటే అనుకుంటే మీరు ఇక్కడ ఒకరికి మాత్రమే 20,000 రూపాయలు అందుతాయి. 20,000 రూపాయలు ఏడాదికి 20,000 రూపాయలు కాబట్టి మరి 20,000 రూపాయలు మాట్లాడాలి. ఓకే. ప్రభుత్వ ఉద్యోగులకి ఇది వర్తించదు. ఓకే. 10,000 కంటే పెన్షన్ ఎక్కువ తీసుకుంటున్న వారికి కూడా ఇది వర్తించదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మెయిన్ పాయింట్స్. అలాగే కామన్గా అడుగుతున్న కొన్ని డౌట్స్ ఏంటి అంటే ఎప్పుడు సార్ డబ్బులు వేస్తారు అంటే డైరెక్ట్ ఆన్సర్ ఈ రోజు డబ్బులు అమౌంట్ వేస్తున్నారు అన్నదాత సుఖీభావ. ప్రతి ఒక్కరికి ఎప్పుడు 13వ తారీఖు ఈ రోజే. అన్నదాత సుఖీభావ స్టేటస్ ఆన్లైన్లో ఎలా చూడాలి? ఆ లింక్ నేను వెబ్సైట్ లింక్ నేను అన్నదాత సుఖీభావ లింక్ నేను ఏదైతే స్టేటస్ ఉందో అది పిన్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అందరూ అడిగే కౌలు రైతులకు నగదు ఎప్పుడు అందుతుంది? అందరూ యాక్చువల్గా కౌలు రైతులకు అక్టోబర్ మరియు జనవరి విడతల్లో లబ్ధి ఉంది. కౌలు రైతులకు అక్టోబర్ మరియు జనవరి కౌలు రైతులకు నగదు జమ అయ్యేది. ఓకే. అంటే నేను కౌలు రైతులు అర్హులు అని చెప్పాను కానీ ఈ రోజు కౌలు రైతులు కానీ చెప్పట్లేదు. కౌలు రైతులకు ఎప్పుడు నగదు జమ అవుతుంది అంటే అక్టోబర్ మరియు జనవరి. ఓకేనండి. సో ఎన్పిసి సమస్య ఉంటే డబ్బులు వస్తాయా? రావండి. ఎన్పిసి ఇన్యాక్టివ్లో ఉంటే ఖచ్చితంగా డబ్బులు రావు. చెక్ చేసుకోండి, యాక్టివ్ చేయించుకోండి. మా ఇంట్లో ఇద్దరు భూమి ఉంది, ఇద్దరికి డబ్బులు వస్తాయని అడుగుతా ఉన్నాను. ఆల్రెడీ చెప్పాను. ఇద్దరు ఒకే ఇంట్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండి ఇద్దరికి భూమి కలిగి ఉన్నట్లయితే ఇద్దరు భూమి రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే వాళ్ళకి రాదు, ఒకరికి మాత్రమే వస్తుంది. డెత్ మ్యూటేషన్ అంటే ఏంటి? ఎవరైతే పట్టాదారుడు మరణిస్తారో అతని పేరు మీద నుంచి వారసులకు పేరు మార్చడానికి డెత్ మ్యూటేషన్ అంటాం. ఈకేవైసీ తప్పనిసరి. అవును, ఖచ్చితంగా ఈకేవైసీ మీరు వేయాలి. ఇన్ఎలిజిబుల్ అని వస్తే ఎవరిని కలవాలి? రైతు భరోసాలో అంటే రైతు సేవా కేంద్రం లేదా గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళని కలవాలి. దేవాదాయ భూమికి అర్హులు వర్తిస్తుంది. అవును, దేవాదాయ భూమికి వర్తిస్తుంది. వీరికి కౌలు రైతు సమానంగా లబ్ధి అందుతుంది. ఓకే. ఐటీ కట్టే రైతులకి వస్తుందా? లేదండి. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే రాదు. ఓకేనండి. సో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో దయచేసి మేబీ డౌట్స్ ఉండకపోవచ్చు. డౌట్స్ కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందరూ మనం జరగాలి. చాయ్